అందరికీ నమస్తే. ప్రభుత్వం నుంచి ఒక పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. అది స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏందంటే తెలంగాణలో రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేస్తుందంట ఈ ప్రభుత్వం. భూమి శిస్తు అంటే తెలుసు కదా, భూమి పన్ను. అంటే వ్యవసాయం చేసే భూమి ఎక్కడున్నా దాని మీద సంవత్సరానికి ఇంత ప్రభుత్వానికి మనం డబ్బులు కట్టాలి. ఇది అప్పట్లో నిజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో, తర్వాత ఎన్టీఆర్ కాలం వరకు ఉండేదంట. ఎన్టీఆర్ తర్వాత ఈ భూమి పన్ను తీసేసిండ్రు, అఫీషియల్గా రద్దు చేయలేదు. కానీ ఇక నామినల్ అయిపోయింది, ప్రభుత్వానికి రాబడి వేరే వేరే సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వదిలేసిండ్రు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి పన్ను, భూమి శిస్తు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే ఆలోచనలో ఉన్నాం మనం. ఎంత పర్సెంటేజ్ అంటే ఈ గవర్నమెంట్కు 30% అనే ఒక పెద్ద నామకరణం ఉంది. మరి 30% వసూలు చేస్తారా, ఎంత వసూలు చేస్తారో తెలియదు. అంతకుముందు నామినల్గా 400, 500 అట్లా వసూలు చేసేవాళ్ళంట అప్పట్లోనే. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ప్రభుత్వం ఎప్పుడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే, ఎక్కడైనా సరే భూమి మీద మనకేం స్కీమ్స్, ప్రజలకు ఏం స్కీమ్స్ ఇద్దాం అంటే ప్రజలకు ఏమి ఇద్దాం? ప్రజలకు మనం ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రజలకు మనం దీనిలో ఏదైనా ఒక హామీ అమలు చేద్దామా? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, 2.5 years. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? అక్కడ June 2 కన్నా ముందు ఏం చెప్పిండు? పెన్షన్లు 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వబోతున్నాం అన్నాడు. కానీ ప్రకటన జీవో రాలే. రిటైర్డ్ ఎంప్లాయీస్కు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసామని పేపర్లో వార్త వచ్చింది. ఇప్పటిదాకా విడుదల కాలే, జీవో రాలే. ఇట్లాంటివి ఏమి రావు. రైతులకు ఇచ్చిన హామీలు ఏమి అమలు కావు. ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇచ్చే టైం వచ్చింది, ఆల్రెడీ మనం మృగశిర కార్డు దాటిపోయినాం. అట్లాంటివి ఇయ్యరు. కానీ రైతుల దగ్గర నుంచి ఎప్పుడో మూలకు పడ్డ భూమి శిస్తు వసూలు చేయాలని డిసైడ్ అయిందంట గవర్నమెంట్. యాక్చువల్గా మన దగ్గర అప్పట్లో ఎప్పుడో ఈ భూమి శిస్తు అనేది మన తాతలు ముత్తాతలు కట్టినరు, మనం గట్లే. భూమి శిస్తు అనేది ముత్తాతలు, మన నాయనలు ఏమైనా కట్టిర్రేమో అప్పట్లో. ఎందుకంటే ఎన్టీఆర్ కాలం వరకు మాత్రమే ఉన్నది ఇది. నిజాం కాలంలో మన తాత కట్టిండు భూమి శిస్తు, భూమి పన్ను. ఇక పెట్టండి, జుట్టు పన్ను, పన్ను, చీదితే పన్ను, చూస్తే పన్ను, నవ్వుతే పన్ను కూడా వసూలు చేయండి, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. రైతులు ఆల్రెడీ విత్తనాల ధరలు పెరిగి, యూరియా ధరలు పెరిగి, అందుబాటులో లేక యూరియా, తర్వాత వ్యవసాయ ఖర్చులే భారీగా పెరిగిపోయినాయి. ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఇయ్యదు, ప్రభుత్వం కొనే ధాన్యం కొనదు, ప్రభుత్వం ఇచ్చే బోనస్ ఇయ్యరంట. కానీ రైతు దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేస్తారంట. ఈ భూమి శిస్తు మనకు దీన్ని భూమి పన్ను అంటారు, అసెస్మెంట్ అంటారు, అన్నీ పిలుస్తారు. ఇదేంది, ఎంత ఉంటుంది, ఏం కథ అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తారంట త్వరలో. నిజాం పాలన కాలంలో రైతులు భూమి పైన ల్యాండ్ రెవెన్యూ చెల్లించేవారు శిస్తు. మన తెలంగాణలో చాలా పాతకాలం వాళ్ళు ఉంటారు, మన తాతలు ముత్తాతలు కూడా ఇంకా బతుకుంటారు అక్కడక్కడ. వాళ్ళని అడిగితే చెప్తారు నిజాం కాలంలో ఏం జరిగిందని. అప్పుడు వాళ్ళకి సంబంధించిన మనుషులు వచ్చి డబ్బులు వసూలు చేసుకుని పోయేవాళ్ళు. తర్వాత స్వాతంత్రం తర్వాత కూడా భూమి శిస్తు వ్యవస్థ కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయ భూములపై శిస్తు ఉండేది. ఎప్పుడు దాకా ఉండేదంటే, నాకు తెలిసి ఎన్టీఆర్ ఈ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసింది కదా, అప్పుడు పటేల్ పటవారి వ్యవస్థను అప్పటిదాకా నడిచింది. ఇంకా ఆ తర్వాత అది రద్దు చేయలే గవర్నమెంట్ అధికారికంగా. కానీ గవర్నమెంట్ వదిలేసింది. ఇంకా రైతులే తిప్పల్లో ఉన్నారు, రైతులే బాధలో ఉన్నారు. మళ్ళీ రైతులతోన ఈ భూమి శిస్తు అనేది ప్రభుత్వానికి పెద్ద ఆమ్దానం ఏం కాదు, ప్రభుత్వానికి వేరే వేరే ఆమ్దానాలు ఉన్నాయి కాబట్టి ఇది రైతులకే వదిలేద్దామని. ఎందుకంటే అప్పటికే ఒక్కొక్క రైతు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టలేదు. ఏమున్నది, ఎకరానికి 500 వేసుకున్నా 3 ఎకరాల రైతుకు సంవత్సరానికి 1500. సంవత్సరానికి 1500 అంటే ఒక 20 ఏళ్ళు కట్టలేదు అనుకో, అది ఎంత అవుతుంది, 30-40 వేలు అవుతుంది. కాబట్టి ఇక రైతులు ఇబ్బందులు ఉన్నారని ఎన్టీఆర్ గవర్నమెంట్ తర్వాత భూమి శిస్తు అనేది నామినల్ చేసేసారు, వదిలేసారు. ఇప్పుడు ఆ ఫైల్కు దుమ్ము దులిపితుంది ఈ గవర్నమెంట్. ఫైల్ దుమ్ము దులిపి ఇప్పుడు వసూలు చేస్తారంట. ఎందుకు అంటే చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి భూమి శిస్తు కట్టాలనుకుంటే, మీరు ప్రజాసేవ కోసం వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, లక్షల రూపాయల జీతం ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్రజాసేవ కోసం వచ్చిండ్రు, మీ దగ్గర ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి, 100 కోట్లు ట్యాక్స్ కడుతున్నారు. మీకెందుకు, మీరెందుకు తీసుకుంటున్నారు? రైతుల దగ్గర నుంచి ఎందుకు ట్యాక్స్ వసూలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు అంటే, మనం ఇప్పుడు ఆ డబ్బులు కడితేనంట, డబ్బులు కడితే ఆ భూమి ఓనర్ ఎవరో గవర్నమెంట్ తెలుస్తుందంట డబ్బులు కడితే. ప్లస్ కబ్జాల బారి నుంచి కాపాడుకోనికే ఈజీనంట. అంటే ఇప్పుడు దాని అర్థమైంది, ఎవరు భూమికో ఎవరో డబ్బులు కట్టేస్తే ఆయనది అయిపోద్ది ఆ భూమి. అంటే డబ్బులు నోడితే భూమే,
భూమి ఓనర్కి భూమి అవుతాడా, లేకపోతే డబ్బులు ఉన్నోడే భూమికి ఓనర్ అవుతాడా? మీరు డబ్బులు వసూలు చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఈ రీజన్స్ ఏంది పనికిరాని రీజన్స్. డబ్బులు కడితే ఆయనది అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో కిరాయికి ఉంటాడు, ఒక ఆయన టెనెంట్ ఉంటాడు హైదరాబాద్లో టౌన్లో, ఇది అందరికి తెలుసు. ఆయన కరెంటు బిల్ కట్టేస్తే ఆయనది అయిపోద్దా? కాదు కదా. ఇక్కడ మాత్రం ఆయన చెప్తున్న రెండు సిల్లీ రీజన్స్ ఇవి. ఇదేంది, తద్వారా భూ అక్రమణలు జరిగే ఆస్కారం ఉండదంట. అంటే భూములు కబ్జాలు కాకుండా భూమి పైన కట్టించుకుంటారంట. రైతులను ఒప్పించనీకే ఈ రెండు కారణాలు తీసుకొచ్చిండ్రు. అసలు యజమానులకి హక్కులు లభిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేస్తారంట. ఈ సర్వే తర్వాత నెక్స్ట్ ఈ భూమి సీజ్ చేస్తారంట. ఇక మొన్ననే రేవంత్ రెడ్డి ఆయన ఎవరితోనో పోల్చుకున్నాడు, హిట్లర్తో పోల్చుకున్నాడు. అంటే జనాల మీద పన్నులేసి చంపడమే, జనాల మీద పన్నులేసి గుంజడమే, ముక్కు పిండి వసూలు చేయడమే. వీళ్ళు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం ప్లాట్ల మీద అని చెప్పి వచ్చి ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటున్నారు. ఇప్పుడు మందు మీద కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు 150 రూపాయలు అబ్బా బీరు, ఇప్పుడు 180 రూపాయలు అయింది. స్ట్రాంగ్ బీరు 200 పైన ఎంత ఉందో తెలియదు, 250 220 ఎంత ఉండొచ్చు. 150 రూపాయల బీరు ఉన్నప్పుడు రైతు భరోసా లాంటివి ఇచ్చిండ్రు, ఇట్లాంటి భూమి శిస్తులు వసూలు చేయలే వాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసాకు పైసలు లేవు, మళ్ళీ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. వీళ్ళకు ఎక్సైజ్ డబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? ఎక్సైజ్ ఎవరు తాగుతారు? మంది ఎవరు తాగుతున్నారు? పేద మధ్యతరగతి కష్టజీవులు, రోజు పొద్దుగాలిస్తే టెన్షన్తో సతమతమయ్యే వాళ్ళు, ఏదో ఆయన కష్టాన్ని మర్చిపోనికే మంది తాగుతారు. వాళ్ళ ద్వారానే గవర్నమెంట్కి పైసలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ ద్వారానే మళ్ళీ డబ్బులు, ఇక్కడ రైతులనే కాదు అందరూ, రైతు కడుతున్నాడు శిస్తు అంటే, రైతు బిడ్డ కడుతున్నట్టే, రైతు ఫ్యామిలీ మొత్తం కడుతున్నట్టే, డబ్బులు అందరు కడుతున్నట్టే. తెలంగాణలో 90% రైతు ఫ్యామిలీసే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఇయ్యరంట, వీళ్ళు ఇచ్చే వీళ్ళు రైతు భరోసా. మొన్న శ్రీధర్బాబు చెప్తున్నాడు, మేము ఎవరో రిపోర్టర్ జర్నలిస్ట్ అడుగుతున్నాడు, 2 సార్లు రైతు భరోసా వచ్చిందా నీకు అంటే, మీరు 2 సార్లు ఇచ్చినా మీకు వచ్చిందని అడుగుతున్నాడు. ఇలా గవర్నమెంట్ వచ్చినాక 2023 డిసెంబర్ ఒక రైతు భరోసా, తర్వాత నెక్స్ట్ వానాకాలం రైతు భరోసా, తర్వాత యాసంగి రైతు భరోసా, మళ్ళీ 24 వానాకాలం రైతు భరోసా, మళ్ళీ 25 యాసంగి రైతు భరోసా, ఇప్పుడు 26 వానాకాలం రైతు భరోసా. మొత్తం 6 రైతు భరోసాలు రావాలి. 2 భరోసాలు వచ్చాయని అడిగిన ఆయన. అంటే 4 రైతు భరోసాలు ఎగేసినాం అని అర్థం. దానికి రైతులకు ఇచ్చే పైసలు ఏమో లెక్కలేదు, పత్రం లేదు. భూమి శిస్తు ఏ లెక్క ప్రకారం వసూలు చేస్తారు? ఎంత వసూలు చేస్తారు? ఎకరాకి ఎంత? ఇప్పుడు చిన్న రైతు మీద కూడా భారం పడుతుంది కదా. ఇది 100 ఎకరాల ఆసామి 100 ఎకరాలు కట్టుకుంటాడేమో, కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు చిన్న రైతుల దగ్గర నుంచి కూడా ఈ భూమి శిస్తు వసూలు చేయాలన్న ఆలోచన ఎందుకు ప్రభుత్వానికి? ఇది చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుందేమో, కానీ ప్రభుత్వం తీసుకున్న ఇది ఒక నిరంకుశ నిర్ణయం. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లో చెప్పింది. ఈ విషయాలు ఎవరు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్న వార్త కాదు ఇది. ఆయన రెవెన్యూ మినిస్టర్గా చెప్పిండంటే ప్రభుత్వం చెప్పినట్లే ఆలోచనలు ఉన్నామని చెప్తున్నాడు ఆయన. తెలంగాణ ప్రజల నుంచి ఇంకా ఏమేమి వసూలు చేస్తారో రేపు సింగిల్ జేబు ఉంటే 10 రూపాయలు, డబల్ జేబు ఉంటే 20 రూపాయలు, పాయింట్కు జేబు ఉంటే 50 రూపాయలు, చెప్పులు వేసుకుంటే 100 రూపాయలు కట్టమని అడుగుతారేమో. ప్రభుత్వము మీరు సంపద సృష్టించి జనాలకు పంచుతామని వచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళకి తెలియని సిచ్యువేషన్ ఏం కాదు. శ్రీధర్బాబు అసెంబ్లీలో ఉన్నాడు కదా, లాస్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఉన్నాడా? లాస్ట్ ఇయర్ ఉన్నాడు, 2018 నుంచి ఆయనే ఉన్నాడు కదా. బట్టి విక్రమార్క ఉన్నాడు కదా. ఇప్పుడు శ్రీధర్బాబు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, శ్రీధర్బాబే కదా మేనిఫెస్టో రెడీ చేసింది. మేనిఫెస్టోలో పెట్టలే ఇది, కానీ ఏ స్కీమ్ అమలు చేయాలన్నా అప్పుల పాలైనమంటారు. వీళ్ళకి తెలిసి ఆలాడు అప్పుల సంగతి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేసుకునే కాడికి వచ్చింది. ఎన్టీఆర్ రద్దు చేస్తే అప్పుడు సంబరాలు చేసుకున్నాడు రైతులు. సూపర్, ఈ రెవెన్యూ వ్యవస్థ రద్దు అయిపోయింది, మళ్ళీ వస్తుందేమో, పటేల్ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తారేమో. అవి వసూలు చేయాలి కదా, లేకపోతే ఆన్లైన్లో కట్టుకోపోయిన మీ సేవలో అంటారేమో. కానీ భూమి శిస్తు జనాల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూమి పన్ను వసూలు చేయాలన్న ఆలోచన చాలా దారిద్ర్యమైన ఆలోచన. గవర్నమెంటు రైతులపైన ఎంత క్షీణంగా చూస్తుంది, రైతులను ఎంత దారుణంగా చూస్తుంది. వాళ్ళను కూడా పైసలు ఇచ్చే మిషన్లలాగా చూస్తుంది. ఓటర్లా కాదు, ఓటర్లే, కానీ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే మిషన్లలాగా, ఏటీఎం మిషన్లాగా కనిపిస్తున్నాము రైతులకి. భూమి శిస్తు అనే ఒక ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకపోతే రైతుల రెస్పాన్స్ను మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.